వెల్కమ్ టు జ్ఞానప్రసన్న అంబాసిడర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో 2024 గురు భగవానుని స్థాన మార్పు ఫలితాలు అనే వరుసలో ధనుస్సు రాశికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. కాలపురుష చక్రానికి భాగ్యస్థానం ధనుస్సు. గురు భగవానుని స్వంత రాశి మూల త్రికోణ రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన ధనుస్సు రాశి జాతకులకు ఇది వరకు పూర్వ పుణ్యస్థానంలో ఉన్న గురు భగవానుడు వచ్చే మే మాసం మీ 6వ స్థానమైన రుణ రోగ శత్రుస్థానానికి స్థాన మార్పు చెందనున్నారు. రాశికి దుస్థానంలో ఉండడం మంచిదా అంటే నిశ్చయంగా మంచిది కాదు అన్నా గోచార ఫలితాలు 10 నుండి 20% మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. జరిగే దశాభుక్తులను అనుసరించి మాత్రమే ఫలితాలు తీర్మానించబడతాయి. మీ దశాభుక్తులు బాగుంటే గోచార ఫలితాల వల్ల మీకు ఎటువంటి నెగటివ్ ఫలితాలు ఉండవు. ముఖ్యంగా గోచార ఫలితాలు రాశికి మాత్రమే కానీ లగ్నానికి కాదు అని మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇక రాశికి 6వ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీకు కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. 6వ స్థానం అంటే మంచి ఉద్యోగ అవకాశాలను ఏర్పరిచే స్థానం, ఇంకా గొడవలు, కోర్టు కేసు సమస్యలు, అప్పులను ఏర్పరిచే స్థానం, తీర్చే స్థానం కూడాను. ఉద్యోగ పురోగతి వంటి వాటిని కూడా గమనించవచ్చు. రాశినాథుడు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి కొత్త విషయాలు ప్రారంభించడానికి కొంచెం వెయిట్ చేయవలసిన సమయం అని చెప్పవచ్చు. ఆల్రెడీ మీ రాశికి 3వ స్థానంలో ఉన్న శని భగవానుడు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించకుండా అడ్డంకులు ఏర్పరుచుతూ ఉంటారు. తరువాత 4వ స్థానమైన సుఖస్థానంలో ఉన్న రాహువు చేసే పనికి అడ్డంకులు ఏర్పరచడం, ఆరోగ్యాన్ని పాడు చేయడం వంటి ఫలితాలనిస్తారు. సుఖస్థానాధిపతి 6వ స్థానానికి వెళ్ళడం వల్ల 1 ఏడాది పాటు దేహ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. రాశికి 6వ స్థానంలో గురు భగవానుడు ఉండడం వల్ల ధనానికి సంబంధించిన విషయాలలో మరింత జాగ్రత్తగా మెలకువగా ఉండడం అవసరం. అప్పు చేసి స్థలం కొనడం, ఇల్లు కట్టుకోవడం, కారు కొనడం ఇవన్నీ ఈ కాలంలో చేయకుండా ఉంటే మంచిది. చేసే ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. అది మీ మనసుకు, మీ ఇష్టానికి అనుగుణంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు ఆ మార్పును అంగీకరించాలి. రాస్యాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు మనస్సులో కొంత గందరగోళం, అయోమయం ఉండనే ఉంటుంది. అయితే గోచార గురు భగవానుడు తానున్న స్థానం నుండి 10వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్, ఉద్యోగ శాశ్వతత్వం ఖచ్చితంగా ఆశించవచ్చు. మీ రాశికి 12వ స్థానాన్ని వీక్షించడం వల్ల హడావుడి ఖర్చులను నియంత్రించలేము. ఇతర ప్రదేశాలు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని ఖచ్చితంగా 6వ స్థానంలో ఉన్న గురు భగవానుడు ఇస్తారు. 12వ స్థానాన్ని గురువు వీక్షించడం ద్వారా మీరు కొన్ని వ్యయాలను శుభ వ్యయాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. మీ జనన జాతకం ప్రకారం జరిగే దశాభుక్తులు అనుకూలంగా ఉంటే ఈ గోచార ఫలితాలను గురించి పెద్దగా చింతించకండి. సహజంగానే మీకు 6వ స్థాన రీతిగా కొంచెం ఎక్కువ అవగాహనతో ఉండాలి. 6వ స్థాన రీతిగా అంటే అప్పులు, వ్యాధులు, కోర్టు కేసులు, అసూయ, పోటీ లాంటి విషయాలు అని అర్థం. మీ రాస్యాధిపతి సుఖాధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు సడన్గా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్కు సంబంధించిన చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. తర్వాత మీ ధన కుటుంబ వాక్స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల అనవసర వాగ్వాదాలను కుటుంబ సభ్యులతో పెట్టుకోకుండా ఉండడం మంచిది. మొత్తానికి ఈ గురు స్థాన మార్పు ధనుస్సు రాశికి మంచి ఫలితాలను ఇస్తుంది అని అనలేము. కానీ మీ వ్యక్తిగత జాతకం ద్వారా
జరుగుతున్న దశాభుక్తులు మీ జీవితంలో 90% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీకు జరిగే దశాభుక్తులు అనుకూలంగా ఉన్నట్లయితే గోచార ఫలితాలను గురించి పెద్దగా చింతించనవసరం లేదు. అయితే రాశినాథుడైన గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి అయోమయ స్థితికి వెళతారు. ఒకవేళ గురు దశ లేదా గురు భుక్తి జరుగుతున్నట్లయితే ఈ సంవత్సర కాలం అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యం. గురువు ఉన్న స్థానాన్ని పాడు చేసి వీక్షించే స్థానాలు మంచి ఫలితాలనిస్తాయి అనేది జనరల్ ప్రిడిక్షన్. బట్ 1-4 స్థానాల అధిపతి 6వ స్థానంలో ఉన్నప్పుడు అనవసర విషయాల కోసం అప్పు తీసుకోవడానికి ప్రవోక్ చేస్తారు. తన సుఖం కోసం, విద్య కోసం, ఇల్లు కట్టుకోవడానికి, వాహనం తీసుకోవడం కోసం, షేర్ మార్కెట్ ఆదాయం కోసం, పెట్టుబడులు పెట్టడం కోసం, పాత అప్పులను తీర్చి కొత్త అప్పు తీసుకునేట్లు చేస్తారు. మీ రాశినాథుడు ఏ స్థానంలో ఉంటారో ఆ స్థాన రీతిగానే పనిచేస్తారు. మీ రాశినాథుడైన గురువు 6వ స్థానంలో ఉన్నప్పుడు వ్యయస్థానాన్ని, వృత్తి స్థానాన్ని, ధనస్థాన రీతిగా అప్పులను ఏర్పరచుతారు. కుటుంబ సంతోషం కోసం అప్పు తీసుకోవడం, పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తానని అప్పు తీసుకోవడం, 12వ స్థానాన్ని గురువు వీక్షించడం వల్ల యాత్రలకు వెళ్ళడానికి అప్పు తీసుకోవడం, ఇలా అనవసర విషయాల కోసం అప్పులు చేస్తారు. కాబట్టి ఈ గురు భగవానుని స్థాన మార్పు వల్ల మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇష్టదైవ ఆరాధన, కులదైవ ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య స్వామిని, గురు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల వ్యతిరేక ఫలితాలు కంట్రోల్ అవుతాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.